ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు 2013 మా శేఖర్ అన్న ఇక్కడే ఉన్నాడు. నాకు తెలిసి ఫస్ట్ అదే కదన్నా మనది. యూ స్టార్టెడ్ కెరియర్ విత్ మై మ్యూజిక్ వీడియో రైట్. సో చాలా హ్యాపీగా ఉన్నది. 2013 గుర్తుకొస్తుంది నాకు. ఐ డిడ్ మగజాతి కాల్ మ్యూజిక్ వీడియో. సో నేను అందరూ మాట్లాడేసారు, అందరూ పొగిడేసారు. సత్య హ్యాస్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ మహబూబ్ అండ్ మనీష్ ఎక్స్ట్రాడినరీ కంపోజిషన్, సింగర్స్ డిడ్ అ వెరీ గ్రేట్ జాబ్. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీడియా వాళ్ళతో కొంచెం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ డూ సపోర్ట్ దీస్ కైండ్ ఆఫ్ వెరీ నైస్ వర్క్. అండ్ మీడియాలో కూడా మన టీవీ ఛానల్స్లో దాంట్లో కాకుండా శేఖర్ అన్న వెబ్సైట్స్లో కూడా పెడితే వీళ్ళ హార్డ్ వర్క్కి ఒక పేరు వస్తుంది అన్న. దాట్స్ వాట్ ఐ వాంట్ టు సే. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మహబూబ్ నాది ఫ్రెండ్షిప్ బిగ్ బాస్ నుంచే స్టార్ట్ అయింది. సో ఇద్దరం జర్నీ చేసుకుంటూ మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం ఇంటి దగ్గర కానీ అదంతా. ఎందుకంటే ఒక రియాలిటీ షో నుంచి ఒక సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా సాధించాలన్నా చాలా అంటే ఆల్రెడీ సినిమాలో ఉన్న వాళ్ళు, డైరెక్ట్ సినిమాలో వచ్చిన వాళ్ళు కొంచెం కష్టపడితే దెన్ సినిమా రికగ్నైజేషన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ రియాలిటీ షో నుంచి మేము సినిమాల్లో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. దానికి రెండింతలు ఇంకా ఎక్స్ట్రా కష్టపడాలి. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ ఏంటంటే అరే బిగ్ బాస్ ఒక రియాలిటీ షో, అక్కడ నుంచి సినిమాల్లోకి ఆ మైండ్ సెట్ని తిరిగి అది తీసుకురావాలంటే మంచి మంచి కాన్సెప్ట్తోని అండ్ కష్టపడుతూ మంచి కాన్సెప్ట్తో ముందుకెళ్ళాలి. సో అలాంటి టైంలో లాస్ట్ టైం ఒక సాంగ్ చేసారు, శ్రీ సత్య కానీ లేకపోతే మహబూబ్ ఇద్దరు కలిసి ఒక సాంగ్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సో విజువల్ పరంగా అయితే అప్పుడు ఇరగదీసారు. సో ఎప్పుడైతే నాకు ల్యాప్టాప్లో తీసుకొచ్చి నాకు చూపెట్టిండో ఈ సాంగ్, నేను అసలు మైండ్ అంతా మింగింది. సో ఏం అర్థం కాలే. సో ఆ టైంలో అరే ఇది ఎట్లా చేసినావురా నువ్వు, అసలు ఇంత ఘోరంగా ఉన్నావు నువ్వు, ఇంత శైతాన్ లెక్క ఉన్నవేంద్ర నువ్వు, దయ్యం ఉన్నవేంద్ర నువ్వు అని అన్నా. ఎందుకంటే అంత ఘోరంగా పనిచేస్తాడు ఆడు వర్క్ విషయంలో. సో ఆ వర్క్ విషయానికి వచ్చేసి ఆ డెడికేషన్ కానీ లేకపోతే ఆ ఎడ్యుకేషన్ కానీ వాడిది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏమైంది సో డెడికేషన్ మాత్రం నిజంగా అందరికంటే ఎక్కువ డెడికేటెడ్గా ఎవడైనా ఉన్నాడంటే బిగ్ బాస్ హౌస్లో నాకు తెలిసినంత. ఇప్పుడు నేను కూడా అంత డెడికేటెడ్గా ఉండనేమో, అంత కష్టపడతాడు వాడు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో వాడు ఇప్పుడు సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు అని చెప్పొద్దు అన్నాడు. బట్ నేను చెప్తున్నా, బట్ చెప్పను నేను ఇప్పుడు అది. సో అది ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాడు. సో విజువల్స్ అయితే అదిరిపోయినాయి. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, డిఓపి గురించి. అతను కూడా సేమ్ అంతే, మహబూబ్ లాగానే లైక్ హార్డ్ వర్క్. అండ్ మేము లాస్ట్ టైం కూడా ఒక ఆల్బమ్ సాంగ్ చేసినాం, తట్టుకోలేను నువ్వు ఇంకొకరితో ఉన్న సాంగ్ ఉంది కదా, అది మనోడే డిఓపి చేసింది. నా పాట పాడమంటే పాట కానీ వీడు ఎప్పుడో చేసిన పాట తెచ్చి పాడుతున్నాడు. అరే డిఓపి రా పాపం, ఆడు కూడా ఎదగాలి కదరా. సో 20 million దాకా వచ్చింది కదా. సో అప్పుడు అతను విజువల్ చూసే మేము అసలు హ్యాపీ ఫీల్ అయినాం. ఫస్ట్ మేమిద్దరం చేసింది రాహుల్ అన్న పాడిన సాంగ్, నాటు నాటు సాంగ్ ఉంది కదా అన్న. సో ఆ సాంగ్కి మనోడు డిఓపిగా చేసిండు ఆ టైంలో భార్గవ్, స్టిల్ ఐ రిమెంబర్. సో అది కూడా మిలియన్స్లో వెళ్ళినాయి. సో కీరవాణి సార్ కూడా చూసినప్పుడు అరే మేము చూసిన అది సాంగ్ అని అన్నారు. వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ విజువల్ కూడా వచ్చింది అతని వల్లనే, భార్గవ్ వల్లనే డిఓపి. అండ్ డైరెక్టర్ గారు లైక్ నెక్స్ట్ లెవెల్. ఇందాక మీరు అంత సీరియస్గా మాట్లాడుతా అంటే ఈడు మైక్ లాక్కొని జోక్సే పాట అంట అన్నాడు. అంటే చెప్పిందంతా జోక్, ఆయన చెప్పింది జోక్సే పాట అంటాడు. నాకు అర్థం కాలే, మైక్ లాక్కొని జోక్సే పాట అని అన్నాడు. అట్లా చెప్పద్దు ఎప్పుడు. సో ఇప్పుడు కూడా సీరియస్ పాట. సో ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. అండ్ ఇక్కడే చెప్తున్నా, టాయిలెట్ వచ్చినోడిని అండ్ టాలెంట్ ఉన్నోడిని ఎవడు ఆపలేడు. నాకు టాయిలెట్ వస్తాను, నన్ను ఎవ్వడు ఆపలేడు. నేను ఇప్పుడు పోతా, ఈయనకి టాలెంట్ ఉంది. సో వీడు ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. ఈ విజువల్స్తోని అర్థమవుతుంది మహబూబ్ గారు ఎట్లా చేసిండు, ఏంటిది ఎట్లా ప్లాన్ చేసిండు అనేది. సో డెఫినెట్లీ ఈ సాంగ్ అందరూ యూట్యూబ్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వే కావాలి సాంగ్ పేరు. సో యూట్యూబ్లో చెక్ చేయండి, 100% వస్తాడు. సో టాలెంట్ ఉంది అని ఆపకండి. నాకు టాయిలెట్ వస్తుంది, నన్ను ఆపకండి. టాయిలెట్ వస్తుంది ఆవురా పట్టుకొని. బేసికల్లీ మనం ఎక్కడైనా ఫ్రీ టైం దొరికితే ఖాళీ ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. వీడికి ఫ్రీ టైం దొరికిందంటే అబ్బా ఏం చేయట్లేదు, నేను ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. సో నాకు ఆ థింగ్ ఇష్టం. ఇట్ కీప్స్ మోటివేటింగ్. అండ్ సత్యం చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. లేజీ, వీఆర్ లేజీ. అలాంటిది మహబూబ్ కాంబినేషన్ రావడం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అమ్మ ఇన్ని రోజులు రీల్స్లో నేను కష్టపడ్డా, ఇప్పుడు సత్యం తెలిసి వస్తుందని. సో బట్ జోక్స్ అపార్ట్ చాలా బాగుంది సాంగ్. నాకు తెలిసి ఇది 100th టైం నేను చూడటము. సో ఒక్కొక్క ఫ్రేమ్ నాకు బాగా గుర్తుంది, కళ్ళు మూసుకుని చెప్పగలుగుతా ఈ ఫ్రేమ్ ఇక్కడ ఉందని చెప్పి. సో అంత నచ్చిన సాంగ్. అండ్ ఒక ఇండిపెండెంట్ సాంగ్ని ఇట్లా
3 కంట్రీస్లో చేయడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ మెహబూబ్. సాంగ్ అదిరిపోయింది. మెహబూబ్ ఏం చేసినా కానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డాన్సర్. నాకు బాగా ఇష్టమైన డాన్సర్. ఏం చేసినా అంటే తప్పగా తప్పలేదు. నువ్వు డాన్స్, నీ మూమెంట్స్ కానీ, నీ డాన్స్ కానీ, నీ క్రేజ్ కానీ ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. అండ్ సత్యతో కూడా ఆల్రెడీ మేము కూడా డ్యాన్స్ చేసాం కాబట్టి తను కూడా మంచి డాన్సర్. సో వీళ్ళ సాంగ్స్ ఇలా కాంబినేషన్లో వచ్చిన మరోటి నువ్వే కావాలి. నాకు విజువల్ బాగా నచ్చింది. బేసిక్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక కోరిక తీరిపోయింది, ప్యారిస్కి వెళ్దాం అనుకున్నాను, ఇంకా అవసరం లేదు. చూస్తాను, టికెట్ లేకుండా చూపించాడు మొత్తం అంత ఇక్కడే, ఇంకా నాకు డబ్బులు మిగిలిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బెస్ట్ పార్ట్ నాకు బాగా నచ్చింది సాల్సా. చాలా బాగుంది. ఆ డ్రెస్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చేశారు. నిజంగా ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి సాంగ్స్, ఇంకా ఇలాగే మంచి మంచి మూవీస్ కూడా చేసి పైకి రావాలి. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. సత్య, ఆల్ ద బెస్ట్. So happy to see all my friends here. Very, very happy to see everybody. And Rahul, Roll Rider, వీళ్ళందరూ they are taking independent music to next level. అంటే we are all singers. సో మరి మేము చేయాలి, మా వర్క్ కనిపించాలి అని. కానీ మెహబూబ్తో నేను బిగ్ బాస్లో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే మెహబూబ్లో డిసిప్లిన్ తెలుస్తుంది, ఆయనకు 6 ప్యాక్ కానీ, ఆ బాడీ కానీ అదంతా. కానీ నేను ఒక సినిమా చేశాను. సినిమా షూటింగ్ గ్యాప్లో మాకు ఒక 20 నిమిషాల గ్యాప్ దొరికితే హీరోయిన్ కనిపించేది కాదు. ఎక్కడ పోయారు అంటే మనోడు వెళ్ళి రీల్స్ చేసేవాడు. మా సినిమా రిలీజ్ కాలే కానీ 10 రీల్స్ వచ్చాయి బయటికి. సో అస్సలు టైం వేస్ట్ చేయడు మెహబూబ్. అండ్ అసలు ఐ వాజ్ షాక్డ్, మా సినిమా రాలే. సో నేను మెహబూబ్లో చూసింది ఏంటంటే అది రీలా, అది ఏంటా, ఒక పిక్చరా, దానికి 100% ఇస్తాడు మెహబూబ్. అది దట్ ఈస్ ద డిసిప్లిన్ హీ హ్యాస్ టువర్డ్స్ ఇట్. అండ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళు చాలా లైఫ్లో ముందుకెళ్తారు. మెహబూబ్ ఇందులో అయితే అసలు ఎంత అందంగా ఉన్నాడు అంటే అంత అందంగా ఉన్నాడు. యాక్చువల్లీ కాశ్మీర్ సాంగ్లో కొంచెం సత్య డామినేట్ చేస్తుంది, ఇందులో నువ్వు గట్టిగా చేసావు డార్లింగ్. సీరియస్లీ డాన్స్లో కానీ అన్నిట్లో. అండ్ యూ బోత్ ఆర్ ఈక్వలీ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ ఈ సాంగ్ నేను చూడగానే భార్గవ్ బ్రోతో ఇమ్మీడియట్గా ఒక సాంగ్ చేశా. ఆ సాంగ్ తెలుగు వీటి రిలీజ్ కూడా అయిపోయింది. అండ్ ఆ ఈవెంట్ నా హర్ష డార్లింగ్ అండ్ మా మను వాళ్ళే చేశారు. అగైన్ ఐమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ లైక్ కమింగ్ బ్యాక్ టు మై ఓన్ ఈవెంట్. సో భార్గవ్ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్, అన్నట్టు సినిమా చేస్తాడు ఖచ్చితంగా. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది లక్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. సో హ్యాపీ టు సీ కాజల్, లాస్య, శ్వేత, యు ఆర్ వెరీ టాలెంటెడ్. శ్వేత, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు పాడాలి, నువ్వు ఆడాలి, నువ్వు కుమ్మేయాలి. సిరి, వెరీ హ్యాపీ టు సీ యూ. శివ, ఎవ్రీబడి, అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండి. రాహుల్, నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? అండ్ రోల్ రైడర్ 27కి సాంగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా నిలబడని కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు సోహెల్ పక్కన నిలబడొద్దు. ఇక్కడ ఎవడు ఎంత సీరియస్గా మాట్లాడినా దాన్ని అక్కడ సత్రోల్ చేసి పడేస్తాడు. ఎవడు ఎంత ఇమోషనల్గా మాట్లాడినా దాన్ని మొత్తం పంచర్ చేసి పడేస్తాడు అక్కడ. సో ఒక బ్యాచ్ ఉంటే చూడు. సో డార్లింగ్, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఎవ్రీబడి హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెహబూబ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ నేను ముందే సాంగ్ చూశాను, బయటికి రాగానే బిగ్ బాస్ హౌస్ నుంచి నాకు మెహబూబ్ చూపించడం జరిగింది. అప్పుడే చెప్పాను చాలా చాలా బాగా వచ్చింది అండి, అంత దూరం వెళ్ళా ఒక ఇండిపెండెంట్ సాంగ్కి అని కూడా చెప్పాను. అంటే దట్ షోస్ హౌ డెడికేటెడ్ హీ ఈజ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే మీరిద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు ఇవాళ. యువర్ అవుట్ఫిట్స్ ఆర్ అమేజింగ్. అండ్ సాంగ్ ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెరీ వెల్. నాకు ఐమ్ సారీ, ఐమ్ లిటిల్ సిక్, బట్ ఐ హ్యావ్ ఓన్లీ కమ్ ఫర్ యూ గైస్. సో సాంగ్ చాలా బాగా వచ్చింది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. And all the best to both of you. Hope it reaches big heights, and I wish you both all the best. Congratulations Mehboob and Sri Satya. ఆల్మోస్ట్ నీ జర్నీ మనకు గుర్తుందో లేదో, ఒకసారి కొత్తపేటలో ఏదో సరూర్ నగర్ స్టేడియంలో మనం ఆ డబ్ స్మాష్ అనే ఒక అందరం కలిసి ఒక చిన్న అప్పుడే సాంగ్స్ రిలీజ్ చేసి పర్ఫామ్ చేస్తే ఈరోజు యూట్యూబ్ స్మాష్ చేసే వరకు వచ్చినాం. కంగ్రాచులేషన్స్ మెహబూబ్. అండ్ ఆల్సో చాలా బాగున్నారు ఇద్దరు. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ వీ విల్ రియలీ లవ్ టు వాచ్ యూ. ఎందుకంటే మీ కాంబినేషన్ ఉన్న ఆ కెమిస్ట్రీ అయినా మా ఇద్దరు ఉన్న లవ్, రియలీ లవ్డ్ ఇట్. అండ్ సాంగ్ చాలా బాగుంది. అండ్ భార్గవ్ గురించి చెప్పాలి, ఐ థింక్ వెరీ లాంగ్ టైం ఎప్పుడో ఒకసారి ఒక సాంగ్ చేద్దామనేసి మేము అట్లా అనుకున్నాము. అండ్ ఎప్పుడు కుదరలేదు, బట్ డెఫినెట్లీ భార్గవ్, వీ షుడ్ డెఫినెట్లీ వర్క్ ఇట్. అండ్ రియలీ లవ్డ్ యువర్ వర్క్. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు బేసికలీ స్టేజ్ మీద చూస్తుంటే యాక్చువల్లీ మన మెహబూబ్ని చూసిన, రాహుల్ని చూసినా భయం వేస్తుంది. రాహుల్ ఏమో దుబాయ్ వెళ్ళి పాట చేస్తుండు, ఈయనేమో యూరోప్ వెళ్ళి పాట చేస్తుండు, మేము ఏడేయాలని. ఇంకే
అన్నా యూఎస్ పోయినాం కదా, యూఎస్ ఒకటి మిగిలింది మనకి, ఒక పాట వేయాలి. ఇంకా అన్నీ కవర్ చేస్తే ఇక రేపు పొద్దున మనం ఇది దాటి వేరే మార్క్స్ మీద చేయలేము ఆ పాట. బట్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ని మెహబూబ్ ఇంత సీరియస్గా తీసుకొని ఒక లెవెల్ని డెఫినెట్లీ మార్క్ చేసినావు మెహబూబ్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఎందుకంటే అంటే రాహుల్, నేనన్నా, నోయల్ అన్నా ఇలా స్టార్ట్ చేసినప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్లీ వీ ఆల్వేస్ థాట్ అంటే దీన్ని ఇంకా రైజ్ చేయాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ చేసుకెళ్ళాలి. రాహుల్ ఆల్రెడీ దుబాయ్ వెళ్ళి నీ అయ్యా మా మామ సాంగ్ తోటి చాలా చాలా బాగా తీసుకెళ్ళండి. అండ్ ఈరోజు దాన్ని దాటుకుంటూ మెహబూబ్ యూ రియలీ డిడ్ ఎ గుడ్ జాబ్. డెఫినెట్లీ మా లాంటి వాళ్ళకి డెఫినెట్లీ చాలా ఇన్స్పిరేషన్. అండ్ సాంగ్ చాలా బాగుంది మనీష్, రియలీ లవ్డ్ ఇట్. సాంగ్ చాలా బాగుంది. డెఫినెట్లీ రీల్స్లో మళ్ళీ ఇంకో ట్రెండింగ్లో వెళ్ళబోతున్న సాంగ్. అండ్ డూ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ లవ్ యూ బోత్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ అనదర్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. అందరికీ హాయ్. సో ముందుగా నాకు ఈ సాంగ్ ఫస్ట్ ఆడియో విన్నప్పుడు, కార్లో ఆడియో విన్నాం, ఆ ఫస్ట్ నాకు అప్పుడు వినిపించలేదు, బావ వాళ్ళకే వినిపించావు. సో ఫస్ట్ నేను ఆడియో విన్న తర్వాత సాంగ్ సూపర్ హిట్ 100%. బట్ ఆ సాంగ్ ఇంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ సాంగ్ కూడా నేను నెల ముందే చూపించావు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మెహబూబ్, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటూనే ఉన్నాను. కానీ ఒక ఆల్బమ్ సాంగ్లో ఇన్ని డిఫరెంట్ లొకేషన్స్ నేను అస్సలు చూడలేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అసలు ఎంత ముద్దుగా ఉన్నారంటే, సో ఫస్ట్ కాశ్మీర్ సాంగ్ ఉంది కదా, ఆ పాటలో చూసినప్పుడే మళ్ళీ నువ్వే కావాలి అని ఈ సాంగ్లో పెట్టుకున్నాడు. టైటిల్ నువ్వే కావాలి, అదిరిపోయింది. టైటిల్ అదిరిపోయింది, సాంగ్ అదిరిపోయింది. నాకైతే మైండ్లో ఆడియో విన్నప్పుడు మైండ్లో నుంచి ఆ పాట పోలేదు. ఫస్ట్ మాకు కొంచెం సాంగ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట. సో 1 month బ్యాక్ అట్లా ఆ ఫుటేజ్ చూసినప్పుడు అరే సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఆతృత ఉండింది. బట్ బిగ్ స్క్రీన్లో చూసిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపించింది అంటే, నిజంగా నా తమ్ముడు బిగ్ స్క్రీన్లో సినిమాలో కనిపించాలి అని అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా బాగుంది, నీ ఎఫర్ట్స్ చాలా కనిపిస్తున్నాయి, నాకైతే చాలా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శ్రీ సత్య, యు ఆర్ హీరోయిన్. అబ్బా ఎంత ముద్దుగున్నావు అంటే, నాకు ఆ ఫీమేల్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆ బోట్ సీన్, అరే ఇన్ని లొకేషన్స్ ఏంట్రా, ఒక పాటలో ఎన్ని చూపిస్తారా, ప్యారిస్ చూపించారు, బీచ్ చూపించారు, అసలు ఇంకెన్ని ఉన్నాయని అనిపించింది. వాడు ఒక్క ఆల్బమ్ సాంగ్ లాగా లేదు, ఇది సినిమా పాటే. సో అంత బాగుంది. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. సో ఇంకా ఈ ఆల్బమ్ సాంగ్స్తో ఆగిపోవద్దు, నువ్వు సినిమాకి వెళ్ళాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వే కావాలే నువ్వు నా నవ్వు నాకే కావాలి. సో ఫస్ట్ నాకు ఈ మ్యూజిక్ వినగానే నచ్చింది ఏంటంటే ద లిరిసిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ లిరిక్స్ రాసిన వారు మన సురేష్ గారు. అండ్ డైరెక్షన్ భార్గవ్ గారిది చాలా బాగుంది, మ్యూజిక్ కొట్టిన మనీష్ గారిది కూడా చాలా బాగుంది. అండ్ ఆర్టిస్ట్ మెహబూబ్ అండ్ శ్రీ సత్య, యూ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ఐ రియలీ విష్ మంచి సక్సెస్ అవ్వాలి దిస్ థింగ్. అండ్ ఎవ్రీవన్ మీ అందరి సపోర్ట్ వీళ్ళకి కావాలి అన్నిటికంటే మించి. సో ప్లీజ్ షో యువర్ లవ్ అండ్ కీప్ షవరింగ్ మోర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మెహబూబ్. యూ నో దట్ ఐ విల్ బీ ఆల్వేస్ దేర్ ఫర్ యూ టు సపోర్ట్ యూ. సో తను ఇన్విటేషన్ ఇవ్వగానే నేను ఒక్కటే మాట అన్నా, 100% వస్తాను మెహబూబ్, నీ కోసం వస్తాను. ఐ ఆల్వేస్ యూస్ టు సపోర్ట్ యూ అండ్ ఐ విల్ సపోర్ట్ యూ అని. సో తన్ని ఇంతగా సపోర్ట్ చేయడానికి రీజన్ his hard work, his talent, he's so inspiring and he's also very motivating. అండ్ తన్ని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, వాట్ ఆమ్ ఐ డూయింగ్ విత్ మై లైఫ్, ఎంత చేస్తున్నాడు, నిమిషం ఖాళీ ఉండకుండా. ఎస్, వీ హ్యావ్ టు సీ హిమ్, వీ హ్యావ్ టు లుక్ ఎట్ హిస్ వర్క్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ అని అనిపిస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మెహబూబ్ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ లాస్ట్ సాంగ్ బ్లాక్ బస్టర్, నువ్వే కావాలి, సూపర్ డూపర్ హిట్. అండ్ వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ హ్యాట్రిక్. సో ఈ కాంబినేషన్ ఇలానే హిట్ అవ్వాలి అండ్ హ్యాట్రిక్ ఇంకో సాంగ్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ సో బ్యూటిఫుల్. భార్గవ్ గారు అమేజింగ్. నాకు తన సాంగ్ చూపించినప్పుడు కూడా చెప్పాను, చాలా చాలా బాగుంది, విజువల్స్ ఆర్ అమేజింగ్ అని. 100% క్రెడిట్ గోస్ టు యూ అండ్ ఆఫ్ కోర్స్ ద బ్యూటిఫుల్ క్రూ టు. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి చూసి దీనికి కూడా మిలియన్స్, క్రోర్స్ అండ్ ఇంకా 100 crores వ్యూస్ వచ్చేలాగా చేసి వీళ్ళకి ఇంకా మంచి రెవెన్యూ వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మెహబూబ్ నాకు బిగ్ బాస్ కంటే ముందు నుంచి తెలుసు, కానీ అంత క్లోజ్గా పరిచయం లేదు. కానీ సీజన్ 8లోకి వచ్చిన తర్వాత ఇద్దరం ఒకటేసారి వైల్డ్ కార్డ్గా లోపలికి వెళ్ళినాం. దాని తర్వాత కొన్ని వీక్స్ కలిసి ట్రావెల్ చేసినాం.
సో అప్పుడే మనోడు చెప్పేటోడు అనమాట, ఈ సాంగ్ ఒకటి వస్తుంది చాలా బాగుంటుంది, లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లైక్ ద వరల్డ్ వీ ట్రావెల్డ్ అండ్ చాలా చాలా బాగా వచ్చిందని చెప్పేసి. సో నేను డెఫినెట్లీ లైక్ మనోడి ఓల్డ్ సాంగ్ చూసిన నమ్మకం ఉండే. సో మెయిన్గా నేను ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మెహబూబ్ అండ్ సత్య. సో తను కూడా నాకు ముందు నుంచి తెలుసు, బిగ్ బాస్కి రాకముందు నుంచి ఒక చిన్న ఇన్సిడెంట్ నాకు గుర్తుంది. సో బిగ్ బాస్కి వెళ్ళకముందు నేను అంజలి అక్క వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు, ఎందుకు వెళ్తున్నావు, వైల్డ్ కార్డ్గా ఎక్కువ స్కోప్ ఉండదని చెప్పేసి అన్నది. సో ఏం కాదు పర్లేదు ట్రై చేద్దాము, ఏదో వచ్చింది కదా ఆపర్చునిటీ అని చెప్పేసి వెళ్ళిన తర్వాత తనే వచ్చి నెంబర్ 1లో పెట్టింది. ఏంటి, సో తనే వచ్చి నెంబర్ 1లో పెట్టేసరికి అక్కడ నాకు యాక్చువల్లీ ప్రాపర్గా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అంటే అరే బయట బాగానే వెళ్తుందిలే, గ్రాఫ్ బాగానే వెళ్తున్నట్టుంది, ఎందుకంటే తనే చెప్పింది, తనే ఫస్ట్లో పెట్టిందని. థ్యాంక్ యూ సత్య ఫర్ దట్. అండ్ భార్గవ్ మనోడు ఎక్కడ ఉంటాడు అనుకుంటుండ్రు, మా ఇంటి పైనే ఉంటాడు. సో ఎవరిని తప్పించుకోలేకపోయినా భార్గవిని తప్పించుకోలేము. సో ఖచ్చితంగా రావాలని చెప్పేసి ఫిక్స్ అయినా. జోక్స్ అపార్ట్, అది కాదు రీజన్. నేను భార్గవ్ని కలిసిన ప్రతిసారి మనోడు ఒక మాట అంటుంటాడు అనమాట, అంటే జనాలకి బోర్ కొట్టేసింది మ్యూజిక్ వీడియోస్ రెగ్యులర్ ప్యాటర్న్లో చూసి. సో ఏది చేసినా కానీ చాలా కొత్తగా చేయాలి, చాలా డిఫరెంట్గా చేయాలి, ఇప్పటివరకు మన తెలుగు సినిమాలో చూడండి కైండ్ ఆఫ్ అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా బ్రో అని చెప్పేసి నాకు ఆల్మోస్ట్ 2-3 years బ్యాక్ నుంచి పరిచయం మనోడు. సో అక్కడే మా ఇంటి పైన సేమ్ అపార్ట్మెంట్ మేమిద్దరము. సో కలిసినప్పుడల్లా చెప్తూ ఉంటాడు, రెగ్యులర్గా అప్డేట్స్ చెప్తూ ఉంటాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో లైక్ తెలుగు మ్యూజిక్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవ్వబోతుంది ఇది, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను చాలా మ్యూజిక్ వీడియోస్ చూసిన ఇప్పటి వరకు. సో దాంట్లో ఒక స్టెప్ అహెడ్ తీసుకెళ్లేలాగా ప్లాన్ చేసినందుకు మెహబూబ్, భార్గవ్, సత్య, సో థ్యాంక్ యూ ఫ్రమ్ లైక్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఎందుకంటే మీరు ఇంకా పెద్ద గోల్స్ ఇస్తున్నారు ఆర్టిస్ట్కి, అరే మీరు ఇంకా బాగా చేయాలరా భయ్, సో ఫర్దర్గా అని చెప్పేసి మీరు ఒక టార్గెట్ త్రో చేస్తున్నారు చూడు దానికి. సో థ్యాంక్స్ లాట్. ఒక 8 years ముందు బ్లాక్ టీ షర్ట్ బ్లాక్ గాగుల్స్ వేసుకొని నువ్వు కొట్రా గోల్, నువ్వు గోల్ కొట్టు బల్మట్టా సర్కిల్లో అని ఒక పిల్ల డైలాగ్ చెప్తుంది. ఆ పిల్ల ఎవరో కాదు, అది నేనే. అది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఆ డైలాగ్ చెప్పిన రోజు నుంచి మెహబూబ్ నా ఫ్రెండ్. ఆ 8 years ముందు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు నా వెనకాలే నిలబడుకున్నాడు మెహబూబ్. అప్పుడు నేను నిబ్బా, అప్పుడు మెహబూబ్ కూడా నిబ్బా, బట్ నేను ఇప్పటికీ అట్లే మిగిలిపోయాను. కానీ మెహబూబ్ మాత్రం వెరీ డిటర్మైన్డ్. సి ఎవ్రీబడి విల్ హ్యావ్ టాలెంట్, అందరికీ టాలెంట్ ఉంటుంది, మీ అందరికీ కూడా చాలా మందికి టాలెంట్ ఉంటుంది, ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా టాలెంట్ ఉంటుంది. బట్ వాళ్ళకి మెహబూబ్కి ఉండే ఒక స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే, మెహబూబ్ ఆ టాలెంట్లో రిస్క్ తీసుకుంటాడు. పోతే కొంచెం పోయింది, కొడితే కుంభస్థలం అనే ఒక పాయింట్తో చాలా రిస్క్ తీసుకొని ముందుకెళ్తూ ఉంటాడు, అందుకే ఇంత సక్సెస్ అయినాడు. అండ్ ఇంకొక విషయం ఏమిరా అంటే, చాలా డిటర్మైన్డ్గా, చాలా ఫోర్సైట్ ఎక్కువ అనమాట మెహబూబ్కి. మేమంతా ఏదైనా ప్రమోషన్ వస్తే ఈరోజు ఏం చేస్తాంలే, రేపు చేసుకుందాం, ఆ రేపు చేసుకున్న సర్లే నెక్స్ట్ వారం చేసుకుందాం, అట్లా అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. బట్ మెహబూబు ఓ మై గాడ్, బట్ ఓకే నాకు అట్లా పిలిచి అలవాటైపోయింది. బట్ మెహబూబ్ ఎట్రా అంటే, ఎప్పుడో ఒక 10 years తర్వాత ఏం చేయాలి అనేది కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ వెరీ మోటివేటింగ్. ఎప్పుడు అనుకుంటూ ఉంటా, శ్వేత చెప్పినట్టు మేమందరం అనుకుంటూ ఉంటాం, అరే మెహబూబ్ చేస్తూ ఉన్నాడు, మనం ఏం చేస్తూ ఉన్నాం రా జీవితంలో అనేసి అనిపిస్తూ ఉంటుంది. సో హీ హ్యాస్ గ్రోన్ ఆన్ హిజ్ ఓన్, వెనకాల ఎవరి సపోర్ట్ లేకుండా తన ఓన్ డిటర్మినేషన్తో, తన ఓన్ హార్డ్ వర్క్తో అండ్ ప్రతి ఒక్కటి ముందే ప్లాన్ చేసుకొని ఇంత దూరం వచ్చి చాలా సక్సెస్ఫుల్ అయినాడు. ఆల్రెడీ ఒక సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సాంగ్ అప్పుడు కూడా చాలా కష్టపడినాడు. ఉత్త కాలుతో విత్ బేర్ లెగ్స్ ఐస్ మీద నడిచి కాలు ఇంకొంతసేపు ఉంటే లోపల ఉండే రక్తమంతా గడ్డగట్టేసి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మెహబూబ్ గేవ్ హిస్ బెస్ట్. సో అంత హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ అయినాడు. అండ్ అంత రిస్క్ తీసుకునే మెంటాలిటీ కూడా ఉంటుంది. అండ్ హీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ ఐ విష్ ఈ సాంగ్ ఒక 10 million views దాటిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. సత్య గురించి చెప్పాలి అంటే, సత్య ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పర్సన్, బయట నుంచే కాదు లోపల నుంచి కూడా. సత్యకి నాకు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బిగ్ బాస్ టైం నుంచి. యూజువల్లీ బిగ్ బాస్లో ఉండే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ బాండ్ కొంచెం తగ్గిపోతుంది. బట్ నేను సత్య ఇప్పటివరకు అట్లే ఉన్నాము. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంట్రా అంటే, షీ హ్యాస్ దట్ హెల్పింగ్ నేచర్. అండ్ శ్వేత చెప్పినట్టు సత్య లేజీ అయినా కూడా షీ ఈజ్ వెరీ డిటర్మైన్డ్. మేము మార్నింగ్ 4 గంటల వరకు పార్టీ చేసుకున్నా కూడా 6 గంటలకి సత్య షూట్ ఉందంటే లేచి వెళ్ళిపోతుంది నిద్రపోకుండా. అంత డిటర్మైన్ ఉంటుంది అండ్ అంత వాల్యూ ఇస్తుంది హార్డ్ వర్క్కి, వర్క్కి అంత హార్డ్ వర్క్ చేస్తుంది.
అండ్ ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ సాంగ్ ఇప్పటికీ నేను ఒక 10 సార్లు చూసుంటా. దాంట్లో ఆ క్రూజ్ సీన్ అనేది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. దట్స్ మై ఫేవరెట్ సీన్. మెహబూబ్ కూడా ఇక్కడ క్రూజ్ సీన్ వస్తుంటే చూడు నా ఫేవరెట్ సీన్ అనేసి చెప్తున్నాను. అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ రవడా చాలా బాగా చేస్తున్నాడు దానికి డిఓపి, ఐ మీన్ భార్గవ్ రవడా. యా, సో ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఐ రియలీ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ సాంగ్. నెక్స్ట్ సాంగ్ ఒక అంటార్టికా, స్విట్జర్లాండ్ అట్లా షూట్ చేయాలి, నాతో చేయాలి అనేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరు చాలా కష్టపడి పనిచేశారు. అండ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ని ఇంత పైకి తీసుకెళ్ళడం నిజంగా ఇట్స్ అ గ్రేట్ థింగ్. బేసికల్లీ అందరూ చాలామంది చాలా మాట్లాడేశారు, కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. సో హ్యావింగ్ సెడ్ దట్, వీళ్ళిద్దరూ చాలా కష్టపడి సొంత కష్టంతో పైకి రావడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో మీడియా వాళ్ళందరికీ అండ్ ఆల్ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్స్ ఎవ్రీబడి, ప్లీజ్ సపోర్ట్ దెమ్, ప్లీజ్ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్, ప్లీజ్ సపోర్ట్ యాక్టర్స్ లైక్ అస్ హూ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. అండ్ ఐఎమ్ షూర్ యూ లవ్ ద సాంగ్. విజువల్స్ అయితే అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. ఇంత బడ్జెట్ తోటి ఇంత సాంగ్ చేయడం చాలా పెద్ద రిస్క్. సో కుడోస్ టు యూ గైస్, ఇంత పెద్ద రిస్క్ తీసుకోవడం. ఐఎమ్ షూర్ యూ గెట్ ద రిటర్న్స్, మీరు ఆశించిన రిటర్న్స్ అని రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ మై డ్రీమ్ ఒక చిన్న ఈవెంట్ చేద్దాం, నా కంటెంట్కి ఏదో ఒక చిన్న ఈవెంట్ చేద్దాం ఇప్పటి నుంచి కదా, ఫస్ట్ నుంచి ఉండేది. బట్ తెలీదు ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది, ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి తేజు గారికి ఫోన్ చేశాను. ఫస్ట్ తేజు గారికి ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ వీళ్ళు సజెస్ట్ చేశారు, గీతు, ధనుష్, లేదు ఇలా బాగుంది ఇలా చేద్దామని. నాకు ఎవ్వరు తెలీదు మీడియా నుంచి, నాకు అస్సలు తెలియదు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. బట్ తేజు గారు, వంశీశేఖర్ అన్న, శ్రవంతి గారు, మీరందరూ లేదు మేమున్నాం, నువ్వురా, మేము హెల్ప్ చేస్తాం, పుష్ చేస్తాం అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే యూట్యూబ్లో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నారు, వేరే సోషల్ మీడియాలో ఉన్నారు, కానీ మీరు ఎంతవరకు ఈ పాటని పుష్ చేస్తారో నాకు అంత హెల్ప్ అయ్యింది. ఐ నీడ్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్రతిసారి నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు చాలామంది, తెలియకుండానే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ, విక్కీ, శ్రీప్రియ, గీతు, ధనుష్, సీత, శ్వేత, అర్జున్, సత్య వాళ్ళ ఫ్యామిలీ అందరికీ, అండ్ వీళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం మనం. అండ్ నాకు మ్యూజిక్ సైడ్ నుంచి రాహుల్ అన్న కానీ, రోల్ రైడర్ అన్న కానీ, మన నోయల్ బ్రో కానీ చాలా ఇన్స్పైరింగ్. చాలా ఇండిపెండెంట్ ఆల్బమ్ సాంగ్స్ని వాళ్ళు చాలా బాగా తీసుకెళ్లారు, చాలా హిట్లు కొట్టారు. వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఈ ఈవెంట్ చేసే ముందు నా ఫ్రెండ్స్కి అందరికీ చెప్పేసా, అరే రండ్రా అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ కమింగ్. ఐ లవ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే డైసర్ట్, నేను నిజం చెప్తున్నా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక్కడ కుర్చీలు ఉంటాయి, మా వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి, అందరూ మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారా, అసలు నేను ఇక్కడైతే డెకోర్ ఎప్పుడు చూడలే. అద్దరా కొట్టేశారు బ్రో. నేను బయట నుంచి పోస్టర్లు ఒకటో రెండో అన్న పెడతారో లేదో, ఎలా ఉండిద్దో, నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు ఈవెంట్ అనుకుంటూ వచ్చా. క్రేజీ, ఐ వాజ్ షాక్డ్. వరుసగా అన్ని బ్యానర్, ఇక్కడ ఏంటి సార్ ఇది, ఏదో పెద్ద సినిమా ఉన్నట్టుంది నాకు. థ్యాంక్ యూ, చాలా సర్ప్రైజెస్ ఇచ్చావు బ్రో, అండ్ ఏవి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. థ్యాంక్ యూ సో మచ్. లవ్డ్ యువర్ వర్క్ అండ్ ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ. అండ్ మీకు కూడా బ్రో కుమేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి, ఇప్పుడు పాటకు వచ్చేద్దాం. పాటకు వస్తే ఎందుకో తెలీదు, ఎప్పుడు ఏదో ఒకటి చేద్దాం అని ఉండిద్ది. సరే మంచులోకి వెళ్ళాం, చేసాం, తర్వాత ఏంటి ఇలా కాదు భార్గవ్, ఏదన్నా కంట్రీకి వెళ్ళి చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. 2-3 ప్రొడ్యూసర్లు వచ్చి చెప్పారు ఇలా వద్దని చెప్పాం. డౌట్గా ఉన్నారు, అందరు డౌట్గానే ఉన్నారు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాం, వాడు నేను, ప్యారిస్ అని. ₹1 లేదు. ఆల్రెడీ లాస్ట్ సాంగ్కి ఒక 15 లక్షలు అయినాయి. మళ్ళీ దీనికి ఏంటి పరిస్థితి అనుకున్నాం. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఒక్కొక్కటి పనులు అయిపోయినాయి. ఎలాగైతే నా ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వచ్చి నాకు హెల్ప్ చేశారు, సేమ్ నా సాంగ్ కూడా ఎంతమంది నాకు ₹1 కూడా తీసుకోకుండా చాలామంది టెక్నీషియన్స్ నాకు హెల్ప్ చేశారు. అది ఎందుకు అంటే నాకు ఈ సాంగ్ కూడా నా ఫ్రెండ్స్ చాలామంది ఫినాన్షియల్గా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సాంగ్ నువ్వు తీరా అని. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ, మా డాడీ, మా తమ్ముడు గుంటూరులో ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి నాకు ఎమోషనల్గా ఎంత ఫుల్ సపోర్ట్ ఇచ్చినా, నేను లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా, ఇక్కడ నేను సర్వైవ్ అవుతున్నా, ఇక్కడ నేను బతుకుతున్నా, ఈ డిప్రెషన్లో ఉన్నా, ఏడుస్తున్నా, మీరందరే నాకు నుంచున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం
మనీష్ గురించి మాట్లాడదు. మనీష్కి అయితే రోజు తిడతానే ఉంటా, ఏంటి మనీష్ అని. పాపం థ్యాంక్ యూ సో మచ్, భరించావు నన్ను. బికాస్ దిస్ బాయ్ హ్యాస్ సో మచ్ పొటెన్షియల్. చెప్తున్నా, చాలా షైన్ అవుతాడు, చాలా మంచి టాలెంట్. లాస్ట్ టైం అందరు నా సాంగ్ విన్న ప్రతి ఒక్కళ్ళు సినిమా పాట ఇది, అంత బాగా చేశాడు. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు. కుమ్మేసే వీళ్ళిద్దరినైతే నేను వదలను. అంత దే బోత్ హ్యావ్ సూపర్ టాలెంటెడ్. అండ్ వైషు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఆ బాబుని పెట్టుకొని కూడా నేను కాల్లో ఉన్నప్పుడు 3 o'clock 4 o'clock అయినా మీ ఇద్దరు కాల్లో ఉండి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. మనీష్, దిస్ డే ఈజ్ యువర్స్. అవ్వు, ఎమోషనల్ అవ్వు, ఏడు, బికాస్ దిస్ ఈజ్ యువర్ డే. యూ హ్యావ్ ఫ్రీకింగ్ టాలెంట్, యు ఆర్ అమేజింగ్. యాజ్ ఎ పర్సన్ కూడా వాడు చాలా ఇన్స్పైర్ చేస్తాడు నాకు. తట్టుకుంటాడు, ఏం చెప్పినా తట్టుకుంటాడు. కుమ్మేసే చెప్తున్నాను కదా, వీళ్ళు ఇద్దరు వస్తారు, చాలా గట్టిగా వస్తారు చెప్తున్నా, వీడు భార్గవ్. అండ్ సురేష్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి పాట రాసింది సురేష్ గారే. అండ్ ప్రతి లిరిక్ నాకు చాలా ఇష్టం, ప్రతి ఒక్క మాట నాకు ఇష్టం. నాకు నేను చెప్పాను, ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎప్పుడన్నా అది లవర్స్ కావచ్చు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ఎవరైనా డెడికేట్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఆయన రాశాడు. నీ గుండెలో ఉన్నామని, నీ మాటలే విన్నామని, వెంటేబడి వచ్చానులే అని చెప్పేసి నాకు ఆ చిన్న థాట్ నాకు అదిరిపోయింది. చాలు ఇలాగే తీసుకెళ్దామని మంచి హుక్కు పెట్టండి అని చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో, చాలా మంచి లిరిక్స్ రాశారు. నువ్వే కావాలి. ఇంత బాగా అందరూ అలరిస్తున్నారంటే అది విజువల్గా ఎంత ట్రీట్ అయినా అది మాటలు బాగోకపోతే వర్కౌట్ అవ్వదు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బ్రో. అండ్ క్రాఫ్టీ గురించి మాట్లాడాలా? ఇందాక మాట్లాడాను కదా, చెప్పాను కదా, క్రాఫ్టీ వీడు ఒక మంచి డైరెక్టర్ అవుతాడు, చాలా పొటెన్షియల్ ఉంది. నువ్వు దయచేసి ఆ 50 కోట్లు 100 కోట్ల సినిమాల స్టోరీలు కాకుండా ఒక 4-5 కోట్ల స్టోరీ రాస్తే ఎవరినన్నా హెల్ప్ తీసుకొని నేను ఒక మంచి సినిమా చేస్తాను, ఓకేనా? యూ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్. నేను చెప్తున్నాను, ఇక్కడ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లే నేను ఇక్కడ నించోగలిగాను ఇవాళ. లాస్ట్ సాంగ్ కూడా వాళ్ళే కష్టపడ్డారు, నేను వాళ్ళ చేత వర్క్ చేశాను అంతే. బికాస్ ఆఫ్ దెమ్ ఐ ఆమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. క్రాఫ్టీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నేను 2024 అంతా నాకు తెలియదు, చాలా డిస్టర్బెన్స్లు ఉండే నా లైఫ్లో, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే. బట్ నాతో పాటు నాకు బాగా దగ్గరగా మా డాడీ, మా తమ్ముడు అండ్ తర్వాత నాతో ఉండే ఈడే నన్ను భరించాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు భార్గవ్ గురించి మాట్లాడాలి. ఇట్రా. ఈడు కనబడడానికి సైలెంట్గా కనిపిస్తాడు కానీ ఒక్కొక్క ఫ్రేమ్ పెడితే షూట్లోనే నాకు దిమ్మ తిరిగిపోయేది. అంటే ఒక పెద్ద స్టార్ హీరోకి ఇలాంటి పాట ఉంటే ఎలా ఉండిద్దో నిన్న అక్కడ చూపించాలి మెహబూబ్ అని ప్రతిసారి నాకు అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. థ్యాంక్ యూ భార్గవ్. నీకున్న డెడికేషన్కి, నీకున్న టాలెంట్కి యూ హ్యావ్ ప్రూన్ ఆల్రెడీ. నువ్వే కావాలి. ఇంత బాగా ఉంది అంటే నో వన్, జస్ట్ భార్గవే. అదైతే క్లారిటీగా చెప్పేస్తాను. యూ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్. చెప్తా అన్నీ, మిగతా తర్వాత అన్నీ ఇక్కడే చెప్తే బాగోదు, ఏం చేయకుండా చెప్తే బాగోదు. చెప్తాము, మేమందరం టీం ఏం చేస్తున్నాము. అండ్ మా కాస్ట్యూమ్స్ ఇంత బాగా రావడానికి రామ్స్ గారు కారణం, రామ్స్ ది టైలర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూర్య ఉన్నావా? ఇట్రా ఫాస్ట్గా. ఈ అబ్బాయి పేరు సూర్య. వీడు మాకు కాదల్ కుర్సేతో వచ్చాడు, డ్రోన్ ఆపరేటర్. మాతో పాటు మేము 4 వెళ్ళాం. బార్సిలోనా, మెక్సికో, ప్యారిస్, 3 కంట్రీలు. నిన్నటి వరకు ఒక 50 లక్షలు అయినాయి. ఇప్పుడు ఇంకో 5-6 లక్షలు అవుతున్నాయి. ఎంత పెడదామన్నా సాంగ్ అంత పొటెన్షియల్ ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. చాలా కంట్రీలు తిరిగేసాం. 15 రోజులు షూట్కి వెళ్తే మేము 10 రోజులు ట్రావెల్ చేస్తున్నాం మేము 4. మీకు గ్రాండియర్గా విజువల్ కనిపిస్తున్నాయి కానీ మా వెనకాల అయితే ఎలా ఉన్నామంటే అంత ఘోరంగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ భార్గవ్, సూర్య అండ్ సత్య ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నా మీద నమ్మకంతో మీరు వచ్చారు. చాలా ఇబ్బంది పెట్టాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత అవుట్పుట్ చూసిన తర్వాత. సూర్యకైతే రక్తాభిషేకం అయింది. ఆ బోట్ సీన్ చాలా బాగుంది అంటున్నారు. ఆ బోట్ సీన్ స్టార్ట్ అయినప్పుడు ఒక్క షాట్ ఉంది,
ఆ షార్ట్ మేము ఎగరేసేటప్పుడు ఆ డ్రోన్ వాడు దింపుతుంటే వాడి చీ కట్ అయిపోయింది ఇలాగా, మొత్తం బ్లీడింగ్ ఉంది. నేను బీటీఎస్లో అది చూపిస్తాను మీకు. అయినా వాడు అన్నా పర్లేదన్నా నేను చేస్తాను అని చెప్పేసి చేశాడు. థ్యాంక్ యూ సూర్య. సఖీ మా నాకు ఈ సాంగ్కి కాన్సెప్ట్ అంతా రాసింది సఖీయే. ఇలా బీచ్లో ఉంటే బాగుండిద్దన్నా, ఈ కంట్రీలో ఇక్కడ చేయండి అన్నా, ఇది మధ్యలో ఇలా ఉంటే బాగుండిద్దన్నా అని చెప్పేసింది. స్టోరీ రాసింది సఖీయే. థ్యాంక్ యూ సో మచ్ సఖీ. అండ్ ఎవరి పేరన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ. మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. దిస్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. మీడియా వాళ్ళకి నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మీరు లేకుండా నాకు తెలిసి ఇంతమంది వచ్చారంటే ఐఎమ్ షాక్డ్. నేనైతే చాలా తక్కువ మందిని పిలిచాను నా ఫ్రెండ్స్ని. ఎలా జరుగుతుందో ఈవెంట్ నేను ఒక్కడనే నేను వచ్చేటప్పుడు కూడా చెప్పాను శ్రవంతి గారు అక్కడ ఎవరు ఉంటారో లేదో తెలియదు, నేను ఒక్కడనే ఉంటాను ఇటు అని చెప్పేసి. బట్ ఐఎమ్ అమేజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. దుర్గా సార్ ప్లీజ్ కమ్. మాకు ఇక్కడ ఉన్న ప్రతి పోస్టర్ నేను విజువల్ అయితే నేను చూపించేశాను, ఇది ఫారిన్ కంట్రీలో షూట్ చేశాము, ఇంత బాగుండిద్ది అని చెప్పేసి. కానీ ఫస్ట్ పోస్టర్ నుంచి ఇది ఇంటర్నేషనల్ సాంగ్ అని చెప్పేసి ఆ వైబ్ రావడానికి కారణం నువ్వే. యు ఆర్ అ ఫ్రీకింగ్ టాలెంట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. ఈ సాంగ్ గురించి 1 minute చెప్తాను. ఫస్ట్ మేము మెక్సికోకి వెళ్ళి 3 days షూట్ చేసాం. మళ్ళీ బార్సిలోనాకి వెళ్ళాం, అక్కడ ఒక 3 days షూట్ చేసాం. వచ్చిన తర్వాత లేదు ఇంకా చేయొచ్చు ఈ సాంగ్ అని చెప్పి మళ్ళీ ప్యారిస్కి వెళ్ళి షూట్ చేసాం. 15 daysలో 10 days ట్రావెల్ అవుతూనే ఉన్నాం. 10 days సరిగ్గా పడుకోలేదు, అసలు గజ్జిబిజిగా ఉంది. ఇంత దాంట్లో కూడా సత్య ఒక్కసారి కూడా అమ్మాయి చిరాకు పడకుండా ఏం చేయకుండా నేను చేస్తా అని చెప్పేస్తూ ప్రతిసారి సపోర్ట్ చేసింది. అంటే ఎవరికన్నా భయమే. అండ్ అంకుల్ ఆంటీ అందరూ నాకు ఎంత సపోర్ట్ చేశారో, సత్యాలు మమ్మీ డాడీ, లేదమ్మా మీరు బాగా చేయండి అని చెప్పేసి ఒక 2 months డేట్స్ అన్నీ మా కోసం బ్లాక్ చేసుకుంది తను, వేరే వర్క్స్ పెట్టుకోకుండా. ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సత్య ఫర్ బిలీవింగ్ అస్. అండ్ కాదల్ గురిసెలో కూడా ఆ అమ్మాయికి సైనస్ ఉంది. సైనస్ ఉన్న ఆ అమ్మాయికి స్నోలో వచ్చి అంత కష్టపడింది మా కోసం. అండ్ ఈ సాంగ్ కూడా తనకి రఫ్గా చెప్పా ఇలా ఉండిద్ది అని చెప్పేసి, నేను చేస్తాను బాగా వచ్చిద్దని నాకు తెలుసు అని చెప్పేసింది. థ్యాంక్ యూ సత్య ఫర్ బిలీవింగ్ మీ. షీఈ్ అమేజింగ్. ఎంత బాగుండిద్దో అంత మంచిది కూడా అమ్మాయి. ప్లీజ్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో, ఎవరైతే కొత్త డైరెక్టర్స్ ఉన్నారో ప్లీజ్ కన్సిడర్. షీ హ్యాస్ సో మచ్ టాలెంట్. షీఈ్ అమేజింగ్. షీ లుక్ బ్యూటిఫుల్ అండ్ మంచి పర్ఫార్మర్. ఐ విష్ ఈ ప్రాజెక్ట్తో నీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అది సంగతి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సో నాకు మాట్లాడడం పెద్దగా రాదు, అంటే మైక్లో నార్మల్గా బాగానే మాట్లాడతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్, మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. సో అండ్ సాంగ్స్ పరంగా వచ్చేస్తే నేను మెహబూబ్తో ఒక 2 years నుంచి ట్రావెలింగ్ బీబీ జోడీ దగ్గర నుంచి. సో యాజ్ ఎవ్రీబడి సెడ్ నేను కూడా మెహబూబ్ నుంచి చాలా డిసిప్లిన్ నేర్చుకుందాం అనుకుంటున్నాను, కానీ అవన్నీ అయ్యే పనులు కాదనిపించింది. బట్ వెరీ డెడికేటెడ్. సో ఫస్ట్ కాదల్ కుర్సే సాంగ్కి నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఒక డాన్స్ షో చేస్తున్నాను, లేదు మెహబూబ్ అంటే పాపం లేదు నువ్వు చెయ్యి అన్నాడు. అది కనుక నేను మిస్ అయ్యి ఉంటే ఐ వుడ్ హ్యావ్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ మెహబూబ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ and giving me an opportunity. So and the whole team, first కొంచెం భయపడ్డాను, ఎవరు ఏంటి నాకు తెలీదు మెహబూబ్ తప్ప అని. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ హిట్, సెకండ్ కూడా పక్కా బ్లాక్ బస్టర్ ఇస్తారన్న నమ్మకంతో అసలు ఏం అడగకుండానే సాంగ్ అనగానే ఓకే చెప్పేసా. సో అంత నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్. మేము ఊరు నుంచి వచ్చినప్పటి నుంచే ఫ్రెండ్. నేను ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాను. తను స్టార్టింగ్ నుంచి నాకు ఫ్రెండ్. తను స్టార్ట్ చేయకముందు తను నాకు నార్మల్ ఫ్రెండ్గానే తెలుసు, కానీ తను స్టార్ట్ చేసిన తర్వాత నేను తన జర్నీలో చూసినప్పుడు నాకు తన వర్క్ చూసి, తన డెడికేషన్ చూసి భయం వేసిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో, అసలు తనకి బయటికి కనబడతాం కదా కూల్గా నార్మల్గా ఉంటాడే కానీ డేర్ డెవిల్ లాగా వర్క్ డెవిల్ అని చెప్పొచ్చు. నాకు ఎప్పుడైనా సరే నేను వర్క్లో ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా చాలే అని అనిపించినప్పుడు ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే చాలు, నాకు అసలు ఆయన పడుతున్న కష్టంలో మనం ఏం పడట్లేదు అని అనిపిస్తుంది. తను ఎమోషనల్ ప్రెజర్ తీసుకుంటాడు, ఫిజికల్ ప్రెజర్ తీసుకుంటాడండి. నాకు తనలో నచ్చేది యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరికి అలాంటి ఫ్రెండ్ ఉండాలి.
ఎందుకంటే ఎప్పుడైనా కెరియర్లో డౌన్ అయినా వర్క్లో డౌన్ అయినా అలాంటి ఫ్రెండ్తో 10 నిమిషాలు మాట్లాడితే ఓకే మనం అసలు ఏం చేయట్లేదు అతను చూసి నేర్చుకోవాలని మనకు ఒక బూస్టప్ వచ్చేసి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ బీయింగ్ మై సైడ్ మహబూబ్. ఏదో కాలేజ్లో పాడుకుంటూ ఉండేదాన్ని. మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఇంకేం చేయలేను అనుకున్నప్పుడు నాకు మనీష్ పరిచయం అయ్యారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీష్, నాకు చాలా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అండ్ మెహబూబ్ అండ్ శ్రీ సత్య భార్గవ్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా డిఓపి డైరెక్టర్ భార్గవ్కి అండ్ మెహబూబ్కి, శ్రీ సత్య గారికి చాలా 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 థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా ఉంది వీడియో చూడంగానే. ఇట్స్ బీన్ అ లాంగ్ జర్నీ అండ్ జస్ట్ 2 lines పాడేసి అల్లి. గుచ్చే గుచ్చే చూపులతో చంపేస్తున్నావే, ఓ విచ్చే నవ్వుల్లో ముంచేస్తున్నావే, నీ గుండెలో ఉందామని నీ మాటలే విందామని వెంటే పడి వచ్చానులే, నీతో ఉండిపోదామని. ఓ నువ్వే కావాలే నువ్వు నీ నవ్వు నాకే కావాలే, ఇంకో జన్మైనా నువ్వే కావాలే, ఇంతే నాకింకేం కావాలే.